ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభావ వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోహాను సువార్త 5వ అధ్యాయము 38వ వచనము. ఆయన ఎవరిని పంపానో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆయన ఎవరిని పంపినా ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనంలో మీరు అబ్రహాం సంతానమని నాకు తెలియను, ఆయనను మీలో నా వాక్యం చోటు లేదు కనుక నన్ను చంప వెతుకుతున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడు, అది మీకు అనుగ్రహింపబడును. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ఈ ధర్మశాస్త్ర గ్రంథము నువ్వు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటిని ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దేవరత్వం దాన్ని ధ్యానించిన ఎడల ఈ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదువు. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నీ ఎదుటి నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయంలో దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనంలో అందుచేత సమస్త కల్మషును విర్రవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనం దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు, వారు ధర్మక్షేత్రంలో నివసించిన యెహోవా మహాత్మ్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు. యోహాను సువార్త 6వ అధ్యాయం 45వ వచనం నన్ను పంపిన తండ్రిని వాడిని ఆకర్షించితేనే గాని ఎవడు నా యొద్దకు రాలేడు, అంత్యదినం నేను వాడిని లేపుదును. చివరిగా ఒక మాట యోహాను సువార్త 14వ అధ్యాయం 24వ వచనం నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఆమె దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ ప్రేమగల దేవేశైనా మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మేము నేను ఎరిగిన వారమే నీ వాక్యమును గైకొని నీ చిత్తం ప్రకారం నడుచుకునే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.